పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. గూండాలే రాజ్యం ఏలుతున్నారా అన్నంతగా పరిస్థితులు దిగజారిపోయాయి. సందేశ్ ఖాళీ ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు ఇందుకు సాక్ష్యం. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కారత్ నేతృత్వంలోని బృందం బుధవారం బాధితులను పరామర్శించి భరోసా కల్పించింది. తృణమూల్ కాంగ్రెస్ గూండాలకు వ్యతిరేకంగా పెదవి విప్పితే రాష్ట్ర ప్రభుత్వం మాపై కన్నెర చేస్తుంది. మాకు తీవ్ర స్థాయిలో బెదిరింపులు వస్తున్నాయి. మాకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. కానీ మేము కోరుకుంటున్నది ఒకటే, రౌడీ షీటర్లైన తృణమూల్ నేతలు ఎస్కే షాజహాన్, ఉత్తమ్ సర్దార్, షిబు హజ్రాలకు బెయిల్ రాకూడదని తపరు సర్దార్ అనే మహిళ రోధిస్తూ సిపిఎం బృందానికి తన గోడు వెళ్లబోసుకుంది. సందేశ్ ఖాళీ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధాజ్ఞలు విధించాలన్న నిర్ణయాన్ని కలకత్తా హైకోర్టు ఇప్పటికే కొట్టివేసింది. తృణమూల్ మూకలు తన కుమార్తెను అపహరించారని 6 రోజులైనా ఆమె జాడ తెలియడం లేదని అపర్ణ దాస్ తెలిపారు. కాముకులకు మరణశిక్ష విధించాలని తాము కోరుకుంటున్నామని పలువురు మహిళలు ఐద్వా బృందానికి తెలియజేశారు. లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో తమకు భూపట్టాలు ఇచ్చారని, అయితే ఇప్పుడు తృణమూల్ గుండాలు భయోత్పాతాన్ని సృష్టించి తమ భూములను కబ్జా చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నోరు విప్పితే చంపేస్తామని బెదిరించారని చెప్పారు. వేధింపుల విషయంలో యూపీ పోలీసులకు బెంగాల్ పోలీసులకు తేడా లేదని ఈ సందర్భంగా బృందా కారత్ వ్యాఖ్యానించారు. దోషులను వెంటనే అరెస్టు చేసి వారిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఉత్తర 24 పరగనాల జిల్లాలలోని సందేశ్ ఖాళీ ప్రాంతం గత నెల రోజులుగా అట్టుడికిపోతుంది. రాష్ట్రంలో చోటు చేసుకున్న రేషన్ కుంభకోణంపై విచారణ జరపడానికి వచ్చిన ఈడీ అధికారులపై తృణమూల్ మూకలు దాడి చేసి తీవ్రంగా కొట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఆ ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. కొందరు స్థానిక తృణమూల్ నాయకులు కండబలంతో తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆ ప్రాంతానికి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక తృణమూల్ నాయకుడు షాజహాన్ షేక్ ను అరెస్టు చేసేందుకు ఈడీ అధికారులు వెళ్లగా వారిని తీవ్రంగా కొట్టి హింసించారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మహిళలు తృణమూల్ నేతల అరాచకంపై గలం విప్పడం ప్రారంభించారు. మరోవైపు వేధింపులకు పాల్పడిన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు వారి దుకాణాలపై దాడి చేసి ధ్వంసం చేశారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి.